వాట్సాప్ డిపిలు మారుతున్నాయి, వాల్ పేపర్లు చేంజ్ అవుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ లా దేశభక్తి సాటింపేసుకుంటా ఈడియోల మీద ఈడియోలు ఇడుస్తున్నారు. హౌ తెల్లారితే జెండా పండుగ. మరి పబ్లిక్ అంతా ఇట్లా సాటింపేసుకుంటే సర్కార్లు ఇంకెట్లా చేయాలి? పాండ్రి మరి మనతాన్ నుంచి మొదలుపెట్టి దేశమంతా ఎట్లెట్లా రడైతుందో చూసేద్దాం. హైదరాబాద్ గోల్కొండకెళ్ళి ఢిల్లీ ఎర్రకోట దాకా, కన్యాకుమారికెళ్ళి కాశ్మీర్ దాకా, మణిపూర్ నుంచి ముంబై దాకా దేశమంతా 3 రంగులతో శమక్కుమంటాంది. మన సీఎం రేవంత్ రెడ్డి సారు గోల్కొండ కోట మీద జెండా ఎగరేస్తాడు. ఆనవడ్డ తడవని టెంట్లు వర్షిండ్రు. తీరొక్క కళాకారుల ఆటపాటలుంటాయి. సర్కార్ బంగ్లాలకు లైట్లు పెడితే జిగేలు మంటున్నాయి. ఇటు చూడుర్రి, మన రామప్ప గుడే మొగులు మించి చూస్తుంటే గీతీర్ల ఎలిగిపోతుంది. తెలంగాణ అంతటా తిరంగ ర్యాలీలు జోరుగా నడుస్తున్నాయి. అటు పాత బస్తీల జవాన్లు, ఇటు కొత్త బస్తీల సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు ర్యాలీ తీసి గిట్లా ఆవాజ్ ఇచ్చిండు. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగరవేసి దానికి సంబంధించినటువంటి సెల్ఫీ తీసి మరి #హర్ఘర్ తెలంగాణకు అందరూ కూడా దాన్ని పోస్ట్ చేయాల్సిందిగా. ఇక దేశంలో చూస్తే జమ్మూ కాశ్మీర్ లా జవాన్లతో పాటు పబ్లిక్ అంతా జెండాలు పట్టుకొని కవాతు చేసిండ్రు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు ఇంటి మీద జెండా ఎగరేసి సెల్ఫీ తీసుకున్నాడు. అన్ని రాష్ట్రాల పోలీసుల కవాతులు నడుస్తుంటే ఢిల్లీలా సెక్యూరిటీ టైట్ చేసిండ్రు. ఎర్రకోట కాడ ఎవలొస్తురు ఎవరు పోతురో తెలుసుకుంటానికి ఇట్లా సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు. ప్రధానమంత్రి మోడీ సారు జెండా ఎగరేసేది ఈడనే. మళ్ళా పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ కాంచెలు మొదలు పెడితే అసెంబ్లీలు, సచివాలయాలన్నీ 3 రంగుల్లో ఎలిగిపోతున్నాయి. కాశ్మీర్ లా చినాబ్ నది బ్రిడ్జి కాంచెలి గల్లీలా కరెంటు తంబాల దాకా అంతటా మువ్వన్నలే. ఇయ్యాలేముంది, రేపు ఇంకింత జోరుంటది చూడుర్రి.